తీవ్రమైన ఆర్థిక లోటు, విభజన సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 14వ ఆర్థిక సంఘం 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రధాని ప్రకటన, నీతి ఆయోగ్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కునేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తామని పీఐబీలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నీతి ఆయోగ్ వ్యయ విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలు తేల్చిన తర్వాత దశల వారీగా రెవెన్యూ లోటు పూడుస్తామని వెల్లడించింది. పోలవరానికి కేంద్రమే నిధులు అందిస్తుందని తెలిపింది. విదేశీ రుణ సాయంతో ఆంధ్రప్రదేశ్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు అందిస్తుందని వివరించింది. విస్తృత సంప్రదింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సాయంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత రాత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా కేంద్రం విస్పష్ట ప్రకటన విడుదల చేసింది. పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో నవ్యాంధ్రకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 14వ ఆర్థిక సంఘం 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన సహా నీతి ఆయోగ్ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సాయం కొనసాగిస్తామని ప్రకటనలో వివరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు భర్తీ కింద 3,979.5 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించామని తెలిపింది. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని స్పష్టం చేసింది. 2014-2015తో పోల్చితే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 55% పెరిగి 7,787 కోట్ల రూపాయలకు చేరిందన్న కేంద్రం 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2015-2016, 2016-2017 ఆర్థిక సంవత్సరాల రెవెన్యూ లోటును పూర్తిగా చెల్లించామని తెలిపింది. వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి ఇప్పటికే 1,050 కోట్లు విడుదల చేశామని, వచ్చే 3 ఏళ్లలో మరో 1,050 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు సాయం అందించామని తెలిపిన కేంద్రం మరో 1,000 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించింది. ప్రధానంగా రాజ్భవన్, శాసనసభ, మండలి, హైకోర్టు, సచివాలయం, ఇతర కీలకమైన కార్యాలయ నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 100% నిధులు భరిస్తామని కేంద్రం తెలిపింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత ఖర్చు చేసిన ప్రతి రూపాయిని ఇస్తామని పీఐబీలో విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఈ ప్రాజెక్టును కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టేందుకు అంగీకరిస్తున్నట్టు తెలిపింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 94 సెక్షన్ కింద నవ్యాంధ్రలో పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అవసరమైన పన్ను రాయితీలు ఇస్తామని, వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు వివరించింది. 2014లో అప్పటి ప్రధాని ఇచ్చిన 6 హామీల్లో 5 అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేంద్రం ఒక ప్రత్యేక హోదా విషయమే ఇబ్బందికరంగా మారిందని తెలిపింది. ప్రధాని ప్రకటన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు పొంతన కుదరడం లేదని తెలిపిన కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సుల్ని పరిశీలిస్తే హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసాలు చూపడం లేదని పేర్కొంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా అంశం ముగిసినందున వచ్చే 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఫలితంగా 2015-2016 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు ఆంధ్రప్రదేశ్కు సాయం అందుతుందని తెలిపింది. ఇదే సమయంలో విదేశీ రుణ సాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమకూరుస్తుందని చెప్పింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అనేక విద్యాసంస్థలను ఇప్పటికే ప్రారంభించినట్టు కేంద్రం తెలిపింది. పెట్రోలియం యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభమైందని, తిరుపతిలో ఐఐటి, ఐఐఎస్ఈఆర్, తాడేపల్లిగూడెంలో నిట్, కర్నూలులో IIIT, విశాఖలో ఐఐఎం ప్రారంభమయ్యాయని తెలిపింది. అద్దె ప్రాంగణాల్లో మొదలైన ఈ విద్యాసంస్థలకు శాశ్వత భవన నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపింది. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుంటూరులో ఎయిమ్స్, గిరిజన విశ్వవిద్యాలయాలకు స్థలాల ఎంపిక పూర్తయినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటుకు భూసేకరణ పూర్తి చేశామని వివరించింది. దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ కేంద్రాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్టు పీఐబీ ప్రకటనలో కేంద్రం వివరించింది. విశాఖ విమానాశ్రయం నుంచి ఇప్పటికే అంతర్జాతీయ
విమాన సర్వీసులు నడుస్తున్నట్టు తెలిపిన కేంద్రం విస్తరణ కోసం భోగాపురం వద్ద స్థలం ఎంపిక చేసినట్టు తెలిపింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఒప్పందం పూర్తయినట్టు తెలిపింది. తిరుపతి విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభించామని తెలిపిన కేంద్రం అమరావతిని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలతో అనుసంధానించే చర్యలు వేగవంతం చేసినట్టు తెలిపింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో రైలు నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.